ఓం నమో భగవతే రుద్రాయ. చాలామంది ఇష్టం లేనటువంటి వ్యక్తులతో జీవనం చేస్తూ ఉంటారు. అయితే తమకి ఇష్టం లేదు అని చెబుతున్నా సరే వారు వినకుండా తమ వెంట పడుతూ ప్రేమ, పెళ్ళి అనేటటువంటి మాటలు చెబుతూ చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అయితే అటువంటి వారు ఎలా ఎదిరించాలి, ఏం చేయాలి తెలియనటు వారంతా కూడా కొంత ఈ యంత్రాన్ని ఉపయోగించి వారి నుండి విముక్తి పొందొచ్చు. అయితే ఈ యంత్రం ఎలా పనిచేస్తుంది అంటే మనకి ఇష్టం లేనటువంటి వ్యక్తితో మనల్ని రక్షణ కల్పిస్తూ ఉంటుంది. ఈ యొక్క పరిహారాన్ని 2 విధాలుగా ఆచరించవచ్చు. ముందుగా ఈ యొక్క యంత్రాన్ని ఒక తెల్లటి పేపర్ మీద అయినా రాసుకోవచ్చు, లేదా భోజపత్ర అని మనకి పూజా సామాన్ల స్టోర్లో అడిగితే ఇస్తారు. భోజపత్ర మీద చక్కగా బ్లాక్ కలర్ ఇంక్తో ఇక్కడ నేను మీకు ఒక యంత్రాన్ని ఇస్తున్నాను. ఆ యంత్రాన్ని చక్కగా లిఖించి ఆ యంత్రాన్ని అంతటినీ కూడా చక్కగా కాల్చి బూడిద చేసేయాలి. అయితే బూడిద చేసిన తర్వాత వచ్చినటువంటి ఆ బూడిదనంతటినీ కూడా పట్టుకుంటూ మీకు ఎవరైతే ఇష్టం లేనటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి యొక్క పేరుని చెప్పుకుంటూ ఆ బూడిదనంతా కూడా కలెక్ట్ చేసుకుని చక్కగా ఒక చిన్న చెంబులోకి లేదా ఒక చిన్న గ్లాసులోకి ఆ బూడిదనంతా కూడా కలెక్ట్ చేసి అందులో కొంత నీళ్లు పోసి ఎక్కడైనా చెట్టు దగ్గర వేయడం ద్వారా మీకు కొంత విముక్తి ఉంటుంది. మరొక పరిహారం అంటే ఇదే పద్ధతిలో మరొక విధంగా కూడా మనం ఆచరించవచ్చు. అది ఎలా అంటే మీరు మరలా భోజపత్రాన్ని తీసుకుని ఆ భోజపత్రం మీద చక్కనైనటువంటి ఈ యంత్రాన్ని అంతా కూడా లిఖించాలి. అది ఏ విధంగా లిఖించాలి అంటే ఈ యొక్క బొగ్గు అంటే కోల్తో తీసుకుని ఆ కోల్ ఒక చాక్ పీస్లా వాడుకుంటూ బ్లాక్ కోల్ అంటే బొగ్గుని తీసుకుని ఆ బొగ్గుతో ఈ యంత్రాన్ని అంతా కూడా లిఖించి ఆ యొక్క యంత్రం అంతా కూడా మీ యొక్క పూజా మందిరంలో ఉంచుకొని ధూపము, దీపము, నైవేద్యము అలాగే పువ్వులతో పూజ చేసిన తర్వాత ఆ యంత్రాన్ని మీ దగ్గరే ఉంచుకొని ఎవరైతే మీకు ఇష్టం లేనటువంటి వ్యక్తి మీ ముందు వెంటపడుతూ ఉంటాడో ఆ యొక్క వ్యక్తి దగ్గరగా ఉన్నప్పుడు మీరు ఆ యంత్రాన్ని క్యారీ చేయగలిగినట్లయితే మీకు తప్పకుండా ఆ వ్యక్తి నుండి విముక్తి లభిస్తుంది. ఇది సాధారణంగా ఆడవారికి ఇష్టం లేనప్పుడు మగవారికి ఇష్టం లేనప్పుడు ఆడవారు కూడా కొంత వెంటపడుతూ ఉంటారు. కాబట్టి ఈ పరిహారాన్ని జాగ్రత్తగా ఆచరించి మీకు ఇష్టం లేనటువంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. శుభం.